Good afternoon, dear students. My name is Paparao. I am a mathematics teacher. So till now, we solved all problems in sets chapter. I explained exercise problems in sets chapter, example problems in sets chapter. So now I will explain the additional problems ఇన్ సెట్స్ చాప్టర్. సెట్స్ అంటే ఈరోజు క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే టెక్స్ట్ బుక్ సైడ్ నుంచి కాకుండా అడిషనల్గా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తారు సెట్స్ నుంచి అనే ప్రాబ్లమ్స్ మనం కొన్ని లాస్ట్ ఇయర్ గత ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి కూడా తీసుకొచ్చి వాటిలో ఉన్నటువంటి అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ మనకి ఎలా ఉంటాయి, ఎలా ఇస్తారన్నది ఈరోజు క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Okay, let us move to the first problem. From the given Venn diagram, find A union B, A intersection B and A minus B. This is actually a Venn diagram. I already explained about Venn diagram. Already మీకు నేను Venn diagram గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. What is a Venn diagram? The pictorial representation of a data is a Venn diagram. Generally we use Venn diagrams to identify the relationship between sets ni pictorial అంటే we use Venn diagrams to represent sets pictorial గా మనం sets ని చూపించడానికి Venn diagrams వాడతాం. So actually we denote universal set by rectangle symbol. Universal set ni rectangle తో denote చేస్తాం. And we denote the remaining sets by circles తో denote చేస్తాం. We already solved many problems based on Venn diagrams. చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. అందులో ఒక ప్రాబ్లం ఇచ్చారు మనకి. Here we have to find A union B and we have to find A intersection B and we have to find A minus B. మనకు తెలుసు ఏ యూనియన్ బి డెఫినేషన్ తెలుసు, ఏ ఇంటర్సెక్షన్ బి తెలుసు, ఏ మైనస్ బి తెలుసు. అయితే ఇక్కడ ఏ తెలియాలి, బి తెలియాలి. ఏ సెట్ అండ్ బి సెట్, దీస్ టూ సెట్స్ వర్ నాట్ గివెన్. ఈ రెండు సెట్స్ కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆ వాటిని మనము ఫస్ట్ డయాగ్రామ్ నుంచి పట్టుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ అండ్ బి ఫ్రమ్ ద గివెన్ వన్ డయాగ్రామ్. ఏనే సెట్లో నుంచి ఏనే సెట్ని బీనే సెట్ని కూడా మనం వన్ డయాగ్రామ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమా దానికోసం ఫస్ట్ ఏం చేయాలమ్మా, నేను చూడండి రాస్తాను. ఏ సెట్ బి సెట్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఏ ఫస్ట్ సెట్ నేమ్ ఏ, ఇదిగో దిస్ సర్కిల్ రిప్రజెంట్స్ ఏ సెట్ రాద్దాం. ఫస్ట్ ఏ సెట్ అంటే దీన్ని నేను రాస్టర్ ఫామ్లో రాస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్. ఇవన్నీ కూడా ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనమాట. దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు సెట్ ఏ. సెట్ ఏకి చెందుతాయి అనమాట. ఈ సర్కిల్ లోపల ఉన్నవన్నీ కూడా 1, 5, 6, 7, 8 ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. అది రాసేద్దాం. ఫస్ట్ 1, 5, 6, 7, 8. That's all. These are the elements of A. Next let us write the elements of B set. B set on elements రాద్దాం. So the numbers inside of this circle are belongs to second set. ఈ సర్కిల్ కి లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేవి సెకండ్ సెట్ కి చెందుతాయి. ఈ సర్కిల్ కి లోపల ఎవరున్నారు, అబ్జర్వ్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ నేమ్ బి, ఈ సెట్ నేమ్ బి. 10 ఫస్ట్ ఎలిమెంట్, 10, 11 ఈ సెకండ్ ఎలిమెంట్, 12 is the second element. ఇంకా ఉన్నాయి 7, 8. 7 and 8 are common elements. యాక్చువల్గా 7 and 8 are common elements in set A and set B. ఇవి రాసేసాం అంతే. ఇలా రాసాం కాబట్టి ఇప్పుడు మనం చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చిన మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం, ఏ యూనియన్ బి. మీకు తెలుసు సార్ ఏ యూనియన్ బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. సెట్ ఏలోను సెట్ బిలోని ఎలిమెంట్స్ తీసుకోవాలి. ముందు సెట్ ఏలోని ఎలిమెంట్స్ రాసేద్దాం. The elements of set A are 1,
5 comma 6 comma 7 comma 8. Next write union symbol, union. Next write B set elements. B set elements are 10 comma 11 comma 12 comma 7 comma 8. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A union B. What is A union B? A union B means we have to take all elements in set A and all elements in set B. Set A లోను set B లోను ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ కామన్ గా ఎలిమెంట్స్ రాసేద్దాం. ఈ రెండు సెట్స్ లో కామన్ గా ఎలిమెంట్స్ ఎవరంటే 7 and 8 ఆర్ కామన్ ఎలిమెంట్స్. ముందు అట్లా రాసేద్దాం. సెట్ 7 కామా 8. ఇప్పుడు ఏ సెట్ లో మిగిలిన ఎలిమెంట్స్ రాద్దాం. 1 కామా 5 కామా 6 కామా. నెక్స్ట్ లెట్ us రైట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ సెకండ్ సెట్. ఇప్పుడు సెకండ్ సెట్ లో ఎలిమెంట్స్ రాద్దాం. 10 కామా 11 కామా 12. అంతే. దిస్ ఈస్ A union B. A union B means we have to take all elements in set A and all elements in set B. అలాగే ఏ ఇంటర్సెక్షన్ B ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? we have to take only common elements in set A and set B. సెట్ A లోను సెట్ B లోను కామన్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇగో మీరు చూడండి, సెట్ A లోను సెట్ B లోను కామన్ ఎలిమెంట్స్ ఎవరు? 7 is a common element, 8 is the common element. అంతే, కామన్ ఎలిమెంట్స్ రాసేయండి. ఆర్డర్ పేర్ 7 కామా 8. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం? A minus B. A minus B ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు తెలుసు. కేవలం ఏ సెట్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి, మళ్ళీ బీలో ఉండకూడదు. ఫస్ట్ ఏ సెట్ ఎలిమెంట్స్ రాద్దాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 1 కామా 5 కామా 6 కామా 7 కామా 8 మైనస్ బి. బి సెట్ రాయండి. వాట్ ఈస్ బి సెట్? సెట్ 10 కామా 11 కామా 12 కామా 7 కామా 8. ఏ మైనస్ బి అంటే కేవలం ఏ సెట్లో ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ముందు కామన్గా ఉన్నాయి కొట్టేయండి. 7 7 కామన్, 8 8 కామన్. ఇప్పుడు ఏ మైనస్ బి కాబట్టి కేవలం ఏలో ఉన్నవే రాయాలి. కేవలం ఏలో ఉన్నవి అంటే 1 కామా 5 కామా 6. అంతే. దిస్ ఈస్ ఏ మైనస్ బి. కానీ మీరు డయాగ్రామ్ నుంచి కూడా చెప్పేయచ్చు. ఏ మైనస్ బి అంటే కేవలం ఏలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి, కామన్ ఉంది తీసుకోకూడదు. అంటే 1 5 6. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే సేమ్ ఫ్రమ్ ద adjacent figure verify that, సేమ్ ప్రాబ్లం ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ వెరిఫై అని ఇచ్చాడు సార్. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్, ఇచ్చినటువంటి ఫిగర్ నుంచి ప్రూవ్, ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ప్రూవ్ దాట్. ఏం ప్రూవ్ చేయమంటే n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. ఈ ప్రాబ్లం దిగిపోద్దండి ఎగ్జామ్లో మనకి. n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. ఇది మనం వెరిఫై చేయాల్సింది. ఇక్కడ రెండు సెట్, మళ్ళీ వెన్ డయాగ్రామే ఇచ్చారు. వెన్ డయాగ్రామ్ నుంచే ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్గా సెట్స్ ఇవ్వలేదు. వెన్ డయాగ్రామ్ ఇచ్చి చేయమన్నారు. ఇచ్చిన వెన్ డయాగ్రామ్ పేరు ఒక యూ అని ఇచ్చారు. యూ రిప్రజెంట్స్ యూనివర్సల్ సెట్. దిస్ ఈస్ ద ఫస్ట్ సెట్, నేమ్ ఈజ్ ఏ. దిస్ ఈస్ ద సెకండ్ సెట్, నేమ్ ఈజ్ బి. కామన్ ఎలిమెంట్స్ 4 7. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ 2 కామా 6 కామా 9. and remaining elements in set B 0 3. outside elements 8 10 5 1. ఇలా ఎవరంటేనమ్మా ఈ 8 10 5 1, these 4 elements are not belongs to set A and not belongs to set B. సో ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏవి కూడా సెట్ ఏకి చెందవు, సెట్ బికి చెందవు. దీస్ ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు యూనివర్సల్ సెట్. అంటే యూనివర్సల్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనమాట. సరే, ఇక్కడ ఏం చెక్ చేయమంటున్నాడు? n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనేది మనం పక్కన పెట్టేసేసి ముందు మనం ఇచ్చినటువంటి వెన్ డయాగ్రామ్ నుంచి 2 సెట్స్ని కూడా మనం ఫస్ట్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I will find set A and set B from the given Venn diagram. Set A ni set B ni find out చేద్దాం. Set A లో ఎలిమెంట్స్ రాద్దాం. ఫస్ట్
ఇవి దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇవి సెట్ ఏకి చెందినవి. ఇప్పుడు సెట్ ఏ లోపల ఉన్న ఎలిమెంట్స్ అని రాసేయండి. ఈ సర్కిల్ లోపల ఉన్నవన్నీ కూడా రైట్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఏ. 2 6 9 4 7. 2 6 9 4 7. ఇప్పుడు నెక్స్ట్ లెట్ us రైట్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. ఇప్పుడు బి సెట్ లో ఎలిమెంట్స్ రాద్దాం. అంటే వీ హ్యావ్ టు టేక్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ లో ఉన్న రాయాలి. రాయండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ బి? 0 3 7 4. 0 3 4 7. అదండి ఫస్ట్ నేను చేసింది. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ పార్ట్, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్ పార్ట్. వీ హ్యావ్ టు ప్రూవ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుంది మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దాన్ని మనం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటాం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఏ యూనియన్ బి ఫైండ్ చేద్దాం. ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలోను మొత్తం ఎలిమెంట్స్ రాయాలి. ముందు ఏలోని ఎలిమెంట్స్ రాయండి. సెట్ 2 6 9 4 7. యూనియన్ వేయండి. యూనియన్. ఇప్పుడు బి సెట్లో ఎలిమెంట్స్ రాయండి. 0 3 4 7. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. ఫస్ట్ I will write common elements. What are the common elements in set A and set B? 4 7. Next I will write the elements in first set. 2 6 9. Next I will write the remaining elements in second set. 0 3. That's all. This is A union B. What is A union B? 4 7 2 6 9 0 3. ఇప్పుడు ఈ సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కొట్టండి. కౌంట్ the number of elements in this set. 1 2 3 4 5 6 7. There are 7 elements in A union B. 7 elements నే n of A union B అంటారు. n of A union B అంటే అర్థం ఏంటండి? What is the meaning of n of A union B? Number of elements in A union B. After finding A union B, we have to count number of elements in A union B. ముందు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసి అందులో ఎలిమెంట్స్ ఉన్నాయి లెక్క పెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. అంతే. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 7. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? ఇక్కడ 7 వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా ఎంత రావాలి? 7 రావాలి. ఆర్హెచ్ఎస్లో ఎవరున్నారు? ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. తర్వాత ఎవరిని ఫైండ్ చేయాలి? ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేసి అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎన్ ఆఫ్ ఏని ఎన్ ఆఫ్ బిని యాడ్ చేసి దాంట్లోంచి ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి. ముందు ఎన్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లేకపోండి. దిస్ ఈజ్ సెట్ ఏ. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ సెట్ ఏ? 1 2 3 4 5. దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఎన్ ఆఫ్ ఏలో 5 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి ఫైండ్ చేద్దాం. ఎన్ ఆఫ్ బి అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లేకపోండి. దిస్ ఈజ్ సెట్ బి. So n of b, we have to find n of b. n of b means number of elements in set b. ఇప్పుడు set b లో ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయాలి. This is set b. How many elements are there in set b? 0 3 4 7. 1 2 3 4. There are 4 elements in set b. That is n of b. n of b కూడా ఫైండ్ అవుట్ చేసాం. We found n of b also. Next we have to find n of a intersection b. n of a intersection b ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ ఎవరు డైరెక్ట్ చేసేస్తున్నాం. ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ 4 4 7 7. ఇక్కడ రాస్తాం 4 7. ఇందులో ఎలిమెంట్స్ లెక్క పెట్టండి. 1 2. దేర్ ఆర్ 2 ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి.
దట్ ఈస్ n of a intersection b. అంతే, n of a intersection b 2, n of a union n of b n of a 5. అంతే. RHS ఫైండ్ చేద్దాం. RHS అంటే ఎవరమ్మా? RHS ఎవరు? RHS ఏమిచ్చాడు ఇక్కడ? n of a ప్లస్ n of b మైనస్ n of a ఇంటర్సెక్షన్ b. దీని అర్థం ఏంటంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని సింప్లిఫై చేయాలి. అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసి దాంట్లోంచి ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేయాలి. n of a ఎంత వచ్చింది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. ప్లస్ వాట్ ఈస్ n of b? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ బి సెట్? 4. మైనస్ n of a intersection b. What is n of a intersection b? 2. That's all. According to Bodmas rule, we have a Bodmas rule. First we have to give preference to brackets. Next division. Next multiplication. Next addition. ఇప్పుడు addition చేయాలి. 5 plus 4 9 minus 2. 9 minus 2 7. So what is RHS value? RHS value 7. And what is LHS value? What is LHS? n of a union b. n of a union b is LHS. దాని వాల్యూ కూడా 7. సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ n of a union b and n of a plus n of b minus n of intersection b? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ LHS and RHS? LHS నుంచి RHS నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాం? LHS వాల్యూ 7, RHS వాల్యూ ఆల్సో 7. సో ఆర్ దే ప్రూవ్డ్? ఇది ప్రూవ్ అయిపోయిందా? ఎస్, ఇట్ ఈస్ ప్రూవ్డ్. అది ప్రూవ్ అయిపోయింది కదా. ఇస్ ఇట్ ప్రూవ్డ్? ఎస్, వి ప్రూవ్డ్. వెరీ సింపుల్ అమ్మా. n of a union b is equal to n of a plus n of b minus n of intersection b అంటే ఈ LHSని RHSకి ఈక్వల్ అని చూపించాలి. ముందు n of a union b ఫైండ్ అవుట్ చేశాను, తర్వాత n of a ఫైండ్ చేశాను, తర్వాత n of b ఫైండ్ చేశాను, అండ్ ఫైనల్లీ ఐ ఫౌండ్ n of intersection b. నెక్స్ట్ ఐ వెరిఫైడ్. ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ఏమా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉందిరా. అది ఏంటంటేనమ్మా, సేమ్ ప్రాబ్లమ్. n of a means number of elements in set A. n of b means number of elements in set B. n of a union b means number of elements in A union B. n of A intersection B means number of elements in A intersection B. n of A minus B means number of elements in A minus B. n of B minus A means number of elements in B minus A. But the last and one more problem was given, and the problem is actually this problem was given in this year, I mean 2019-2020 లాస్ట్ ఇయర్ ప్రీఫైనల్లో ఇచ్చారు మనకి. దిస్ ప్రాబ్లమ్ వాజ్ గివెన్ ఇన్ ప్రీఫైనల్ ఫర్ 2 మార్క్స్. 2 మార్కులకి ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే ఫ్రమ్ ద గివెన్ వన్ డయాగ్రామ్, ఇచ్చినటువంటి వన్ డయాగ్రామ్ నుంచి ఫ్రమ్ ద గివెన్ వన్ డయాగ్రామ్ ఫైండ్ A union B, A intersection B, A minus B and B minus A. Sorry, these two were not given. A union B and A intersection B find J. 2 marks kichari problem. 2 marks problem in 2019-2020 SSC summative, pre-final examinations. Pre-final examination now kichari. This is the first set A and this is the second set B. Rectangle represents universal set. We know how to represent universal set. It is denoted by U. Common elements in A set and B set are 3, 9 and remaining elements in set A 5, 7, 11 and the remaining elements in set B 8, 4. Amma మనం ఇక్కడ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయాలిరా. ఫైండ్ చేయాలంటేనమ్మా ముందు ఏ సెట్ని బి సెట్ని రాసుకుందాం. ఫస్ట్ ఏ సెట్ని బి సెట్ని రాద్దాం. ఏ సెట్ అంటే ఇగో
ఈ సర్కిల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏకి చెందుతాయి అన్నమాట. ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఏ ఆర్ బిలాంగ్స్ టు సెట్ ఏ. సర్కిల్ ఏ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ సెట్ కి చెందుతాయి. రాసే 5, 7, 11, 3, 9. సెట్ 5, 7, 11, 3, 9. నెక్స్ట్ బి సెట్ ఎలిమెంట్స్. బి సెట్ ఎలిమెంట్స్ అంటే వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ బి. సర్కిల్ బికి లోపల ఉన్నవన్నీ కూడా బికి చెందుతాయి. ఎవరు? 3, 9, 8, 4. సెట్ 3, 9, 8, 4. ఓవర్. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. We can easily find A union B. A union B, చదవగొడే మనం పెట్టుకోండి. A union B means we have to take all elements in set A and all elements in set B. ముందు ఏ సెట్ లో ఎలిమెంట్స్ రాస్తాం. 5, సెట్ 5, 7, 11, 3, 9. యూనియన్ సింబల్, యూనియన్. నెక్స్ట్ రైట్ B సెట్ ఎలిమెంట్స్ 3, 9, 8, 4. A union B means we have to take all elements in set A and set B. ఫస్ట్ మనం కామన్ ఎలిమెంట్స్ రాద్దాం. 3 and 9 are common elements. 3 and 9 are common elements. 3, 9. Next I will write remaining elements in first set. 5, 7, 11. Next I will write remaining elements in B set. 8, 4. That's all. This is A union B. Rema? Next we have to find A intersection B. A intersection B very easy. A intersection B means we have to take only common elements in set A and set B. What are the common elements in set A and set B? Set A and set B lo common elements avaru? 3 is common, 9 is common. Set 3, 9. That's all. The problem is over. Yema? And the next okay, one more problem was given, and that is from the adjacent figure or from the given figure or from the given Venn diagram, ఇచ్చినటువంటి Venn diagram నుంచి this is a universal set. Rectangle represents universal set. Circle represents first set A. Second circle represents B set. Common elements in A set and B set are 3, 7, 8. Remaining elements 4, 2, 3, 4, 2, 1. B set elements 0, 11, 17, 23, 35, 40, 60, 70, 80, 90, 100. ఇదమ్మా ఇచ్చినటువంటి సెట్. ఇక్కడ నుంచి ఏం ఫైండ్ చేయమనంటే మనల్ని ఫైండ్ n of A, n of A, n of B, n of A union B, n of A intersection B, n of A minus B, n of B minus A, n of A, n of B, n of A intersection B, n of A union B, n of A minus B, and n of B minus A. n of A అంటే number of elements in set A. n of B అంటే number of elements in set B. n of A union B అంటే number of elements in A union B. n of A intersection B అంటే number of elements in intersection B. n of A minus B అంటే number of elements in A minus B. n of B minus A అంటే number of elements in B minus A. ముందు అమ్మ మీకు నేను ఫస్ట్ సెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ముందు ఏ సెట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మా మనం. ఏ సెట్ అంటే నాకు చెప్పాను కదమ్మా, దిస్ సర్కిల్ రిప్రజెంట్స్ ఏ సెట్. ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ సర్కిల్ ఆర్ బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్. ఈ సర్కిల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ సెట్ చెందుతాయి. సో వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ లోపల ఎలిమెంట్స్ ఎవరు? 4, 2, 1, 3, 7, 8.
నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ బి సెట్ ఎలిమెంట్స్. బి సెట్ ఎలిమెంట్స్ అంటే వీ హ్యావ్ టు టేక్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ బి. సర్కిల్కి బి లోపల ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎవరు? 3, 7, 8, 0, 11, 12. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనము? ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఆన్సర్ 6. నెక్స్ట్ we have to find n of b. n of b means number of elements in set b. How many elements are there in set b? 1, 2, 3, 4, 5, 6. There are 6. Next, n of a union b. n of a union b means number of elements in a union b. ముందు మనం a union b ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ a union b అంటే a లోను b లోను మొత్తం ఎలిమెంట్స్ రాసేయాలి. ముందు ఏ సెట్ ఎలిమెంట్స్ రాద్దాం. 4, 2, 1, 3, 7, 8 యూనియన్ బి సెట్ ఎలిమెంట్స్ రాద్దాం. 3, 7, 8, 0, 11, 12. ముందు కామన్ కొని రాసేద్దాం. కామన్గా ఎవరున్నారు ఇక్కడ? 3 కామన్, 7 కామన్, 8 కామన్. ముందు కామన్ కొని రాసేద్దాం. 3, 7, 8. ఇప్పుడు ఏ సెట్లో మిగిలిపోయి రాద్దాం. 4, 2, 1. ఇప్పుడు బి సెట్లో మిగిలిపోయి రాద్దాం. 0, 11, 12. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ అని లెక్క పెట్టండి. ఇది ఏ యూనియన్ బి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి 9. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయాలి. ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ బి అంటే ముందు ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ ఎవరో చూడండి. ఇంకో 3, 7, 8. 3, 3, 7, 7, 8, 8. ముందు ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేద్దాం. ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ 3, 7, 8. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంటర్సెక్షన్ బిలో? 3 ఉన్నాయి. అదే ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి 3. అదే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. అంటే ముందు ఏ మైనస్ బి ఫైండ్ చేయాలి. ఏ మైనస్ బి అంటే మనకు తెలుసు. ముందు ఏ సెట్లో ఎలిమెంట్స్ రాద్దాం. ఏ సెట్లో ఎలిమెంట్స్ ఎవరు? 4, 2, 1, 3, 7, 8. మైనస్ బి సెట్లో ఎలిమెంట్స్ రాద్దాం. 3, 7, 8, 0, 11, 12. ఏ మైనస్ బి అంటే ఈ సెట్లో ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ముందు కామన్ కొనే కొట్టేయండి. 3, 3, 7, 7, 8, 8. ఇప్పుడు ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ రాయండి. 4, 2, 1. అంతే. ఇది ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బిలో? 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఎన్ ఆఫ్ ఏ మైనస్. సో ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి ఆర్ 3. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? అలాగే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందు బి మైనస్ ఏ ఫైండ్ చేద్దాం. బి మైనస్ ఏ. ముందు బి సెట్లో ఎలిమెంట్స్ రాయండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ బి సెట్? 3, 7, 8, 0, 11, 12. మైనస్ పెట్టండి. మైనస్ సెట్. ఇప్పుడు ఏ సెట్ ఎలిమెంట్స్ రాయండి. ఏ సెట్ ఎలిమెంట్స్ 4, 2, 1, 3, 7, 8. బి మైనస్ ఏ. ముందు కామన్ ఎలిమెంట్స్ కొట్టేయండి. 3, 3, 7, 7, 8, 8. B minus A means we have to take only B set elements. I mean first set elements. ఈ ఫస్ట్ సెట్ B కదా, ఈ సెట్ ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. సెట్ 0, 11, 12. What is set 0, 11, 12? B minus A. Count how many elements are there in B minus A. B minus A లో ఎలిమెంట్స్ అనే కౌంట్ చేయండి. 1, 2, 3. There are 3 elements in B minus A. That's all. So these are the problems which are related to Venn diagram. ఇవి వెన్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట.
So these are the problems which are related to Venn diagrams. That's all.